అదేదో ట్రంప్ మీద ద్వేషంతోనో, లేకపోతే అమెరికా మీద కోపంతోనో యూరప్ దేశాలు వెనక్కి వెళ్తున్నాయి యుద్ధంలో. అందుకనినే దాడులు చేయట్లేదు ఇరాన్ మీద అనుకోవడం అంత పిచ్చితనం, అమాయకత్వం, తెలివి తక్కువతనం ఏమీ లేదు. వెనిజులా మీద మొన్న జరిగినటువంటి దాడులు వీళ్ళందరూ సహకరించలేదా? అంతకుముందు వేరే దేశాల మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద ఇయన్నీ సహకరించలేదా? ఇప్పుడేదో ట్రంప్‌ని చూసి కాదు వీళ్ళ భయం. భారతదేశం పాకిస్తాన్ అనే నీచ దేశం దాడులకి విరక్తి చెంది దెబ్బ కొట్టాం మనం వాళ్ళని. వరుసగా ఓడిపోతా వచ్చింది పాకిస్తాన్. ఓడిపోయాక ఆ రోజు నుంచి ఏం చేస్తుంది? తమ మతంకి సంబంధించిన ఇండియాలోని వాళ్ళని రెచ్చగొడుతూ, వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇస్తూ, చిన్న చిన్న అంశాలని పెద్దగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ, వాళ్ళని తీవ్రవాదం వైపుకి తీసుకెళ్తోంది. భారత్‌కి వ్యతిరేకంగా తీసుకెళ్తోంది. భారతదేశంలో ఉన్న ముస్లింలని భారత్‌కి వ్యతిరేకంగా తీసుకెళ్లడంలో తమ మత పిచ్చ మాటలు మాట్లాడే మత పెద్దల ద్వారా చేయించి ఇక్కడ ఉగ్రవాదులు తయారు చేస్తోంది గదా! చదువుకున్న మూర్ఖుల్ని కూడా తయారు చేస్తోంది గదా! నీచాతి నీచంగా దేశాన్ని దూషించే, ద్వేషించే విధంగా తయారు చేస్తుంది గదా! మొదట్లో 1% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు 10, 20% పెరిగారు గదా! ఇది వాళ్ళ యొక్క మత పిచ్చ, మత తీవ్రవాదం. పుట్టిన దేశాన్నైనా నాశనం చేసేస్తారు. పుట్టిన తిండి పెట్టినటువంటి వాళ్ళనైనా చంపేస్తారనడానికి సాక్ష్యం కన్నయ్యలాల్‌కి సంబంధించినటువంటి ఉదంతం. అలాగే సొంత దేశాన్నైనా నాశనం చేస్తారనడానికి సాక్ష్యం శ్రీలంక. అన్నం పెట్టిన దేశంలో అతిపెద్ద ధనిక కుటుంబం ఆ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు యూరప్ దేశాల్లో చొరబాటుదారులు లేకపోతే శరణార్థులుగానే వచ్చినటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాద దేశపు భావజాలపు బ్యాచ్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే షరియా చట్టాలు కావాలంటున్నారు. రేపు నిరంతరం ఇప్పుడు భారతదేశంలో నిరంతరం ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించే గ్యాంగ్ ఎట్టుంటుందో ఆ దేశాల్లో అలా నిరంతరం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ మధ్య జరుగుతున్న కాల్పులు అట్లాంటివే కదా, చంపేయడాలు అలాంటివే కదా. దానికి భయపడి వాళ్ళని కంట్రోల్ చేయడం చేతకాక దానికి ఇస్లామోఫోబియా అని నాటకమాడే వామపక్ష భావజాలికుల యొక్క తోడికి భయపడి ఎందుకొచ్చిన పెంట అని అది గొడవకి దిగట్లేదు. వాళ్ళు తోడు రావట్లేదు. ట్రంప్ అర్థం చేసుకోవాలి, ఇస్లామోఫోబియో కాదు, ఇస్లామోఫోబియో అనే పేరుతో మత తీవ్రవాదాన్ని సమర్థించే శక్తులని కంట్రోల్ చేయలేకపోవడం యూరప్ సమాజానికి అతిపెద్ద శాపం కాబోతుంది భవిష్యత్తులో.